ఒరేయ్ నాకు చాలా టెన్షన్ గుందిరా, లోపల కూర్చుందని రా. లోపటైతే వేడిరా, బయటైతే చల్లగా ఉంటది. మరి ఇంటి ఓనర్ వస్తాడేమోరా. ఇంటి ఓనర్కి అంత విషయం లేదు రే. కరెక్ట్, ఆడికి బీర్కి నీరుకి తేడది. అసలు ఆడికి అంత బుర్ర ఉంటే మొన్న డెబిట్ రావు గారు చెప్పినప్పుడే ఆడ మందికి అనుకోవాలి. అయినా చూస్తే ఏం చేస్తాడరా? ఏం చేస్తాడంట? ఏమీ చేయలేడు. ఏంట్రా అంత సాక్ అయిపోయావు? వస్తున్నా, చెప్తా మీ పని. అమ్మో అమ్మో, మీ గురించి మా బావ చెప్పింది అంతా నిజమే. అమ్మో, మీకు ఇన్ని దురలవాట్లు ఉన్నాయని చెప్పినా నెత్తి నోరు కొట్టుకున్నా నేను నమ్మలేదు. మీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? తెలిసిపోయింది, మొత్తం తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసినా తెలియనట్టు ఉండకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్దమ్మా, ఏమవుద్ది? అన్నీ తెలుసుకుని ఆ ఒకటి బ్యాలెన్స్ ఎందుకు? రండి రండి. ఇలా బాటిల్స్ తీసేయండి, నాకు ఇష్టం ఉండదు. తీసేయండి రా సార్, అది, అసలు ఆ కోపం ప్లేస్ ఎక్కువ. కూడా తీసేయండి. తప్పకుండా. అయ్యో ఇప్పుడు రండి వస్తా. సార్, రండి. సెంటర్ లో కూర్చోండి. కూర్చో. ఇక్కడ. ఇప్పుడు చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కంగారు పడకుండా 1 by 1 చెప్పండి, నాకు కన్ఫ్యూజన్ ఎక్కువ. ఏమా నీకు యాక్టింగ్ ఏమన్నా వచ్చా? ఎందుకు వచ్చా? వచ్చా అంటే లైట్ గా వచ్చు. లైట్ గా వస్తే చాలు, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. డ్రామాలో టచ్ ఉందా? డ్రామాలంటే చిన్నప్పుడు డ్రామాలు ఆడేవాడు. అబ్బా. ఆ మాత్రం నచ్చింది కదా, మిగతాది మేము చూసుకుంటాం. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనందరం ఒక నాటకం అయిపోతున్నాం. ఏంటి మనందరం నాటకం ఆడబోతున్నామా? ఈడు కూడా ఉన్నాడా? అయ్యో వాడే మేను. ఉన్నాడా? చేద్దాం, మనందరం కలిసి బాగా చేద్దాం. ఎందుకంటే మన లెవెల్ తగినట్టు ఉండాలి. ఏదో నేను చాలా సిన్సియర్ గా ఉంటాను సుమా, మన లెక్క పెడితే సక్సెస్. ఆ నాటకంలో మీ క్యారెక్టర్ పేరేంటో తెలుసా? ఎలా తెలుస్తుందమ్మా చెప్పకుండాను? రాంబాబు. ఏంటి బావా ముగ్గురితో వచ్చిందాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నీ మూలనే వచ్చింది బావా. నా మూలనా? అవును. నేనేం చేశాను? ఏం చేశానంట పెట్టి? ఆ బ్యాచులర్స్ నమ్మొద్దు, వాళ్ళు చాలా డేంజరు, తాగుతారు తిరుగుతారని ఇలాంటివన్నీ చెప్పావు కదా. కరెక్టే. నేను నమ్మకం లేక నైట్ చూడటానికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు లోపలికి రమ్మని సెంటర్లో కూర్చోబెట్టారా? ఆ, డ్రామా వేయించారా? ఏంచారు? రాంబాబు క్యారెక్టర్ వేసావా? వేశాను. వైలెన్స్ బాగా ఎక్కువైపోయింది, డాన్స్ చెయ్యి అన్నారా? అన్నారు. తర్వాత కుమ్మేరా? పిచ్చి కొట్టారు బావా. ముక్కు చూడు ఎలా కొట్టారు. ఇదంతా నీకు ఎలా తెలుసు బావా? ఊహించా, ఎన్నో ఊహించగలను. నువ్వు ఊహిస్తావు బావా, నువ్వు చాలా తెలివైనడివి. ఏమైనా వాళ్ళని వదిలిపెట్టకూడదు బావా. నువ్వేం చేయలేవు. ఎందుకు చేయలేవు? ఈ సంఘటనకు ముందే ఇంకో ఇంటికి అడ్వాన్స్ ఇస్తారు వాళ్ళు. బావా ఏమైనా సరే ఏదో ఒకటి చేద్దాం బావా. ఒక్కటి మాత్రం చేయగలం. ఏంటది? ఈ సంఘటన ఎక్స్పీరియన్స్ గా తీసుకుని ఇది మళ్ళీ జరగకుండా చూసుకోగలం. కాబట్టి ఇప్పటికైనా అర్థమైందా? ఏమని? గుడ్డిగా ఎవరిని నమ్మకూడదని. అర్థమైంది. ఏమర్థమైంది? నిన్ను నమ్మకూడదని. అరే బావా, అందరికీ బాడీకి పడద్దు కానీ ఫ్యాట్ నీకు బ్రెయిన్ కి పట్టేసిందిరా. నా జీవితంలో నిన్ను బాగు చేయలేను బాబా. ఏంట్రా దీపికకి లెటర్ వస్తుందా నాన్న? ఈ ఉత్తరాలు రాయడం వెనకాల నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే నువ్వు అమ్మాయిని మోసం చేసిన వాడు అవుతావు. నీ ఉత్తరాలు చదివి తను ఇంకా వంశీ మీద ఆశలు పెంచుకుంటుంది. పైగా నువ్వు అమెరికా వెళ్ళబోతున్నావు. నా మాట విని నిజం చెప్పే. కానీ నిజం చెప్తే అమ్మాయి నువ్వు చెప్పే నిజం తను భరించలేదే కావచ్చు, కానీ తనను బతికించడం కోసం నువ్వు పడ్డ తాపత్రయాన్ని చూసైనా నీ మాటను గౌరవిస్తుంది. మంచి మనసుతో చేసే పని తప్పకుండా ఫలిస్తుంది. వంశీ రేపే వస్తున్నాడు, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎన్నాళ్ళు ఇలా టెన్షన్ పడతావు? దీపిక ఉందన్న భ్రమలో ఎన్ని రోజులు వంశీ నుంచుతావు? నువ్వు అబద్ధం చెప్పగలిగావే తప్ప దాన్ని నిజం చేయలేవుగా. అందుకే నిజం చెప్పు. అది తట్టుకోవడం అతనికి కష్టమే, కానీ తప్పదు, ఎందుకంటే అది నిజం. తొందరగా రెడీ చేయి బాబు. అయిపోతుందమ్మా. ఎక్స్క్యూజ్ మీ, 1 minute సార్ ప్లీజ్. ఛీ, ఇంపార్టెంట్ పని మీద వచ్చాను, నువ్వు కనపడ్డావు. ఏమొద్దో ఏంటో. నీ మొహానికి పనికి మాలిన వెదవలు కూడా పనులుంటాయా? కంత్రి పరా దినకంత్రి. బాబు గిఫ్ట్ రెడీయా? ఏంటే గిఫ్ట్లు కంటున్నావు? పంపు తీసేవాడు లైన్ లో పెట్టావా? వాడెవడో చెప్పు, వాడికి నా సంతాపం తెలియజేస్తూ కండోలెన్స్ కడిచేస్తాను. ఏం ఒక్కర్లేదు, నువ్వు తొందరగా చచ్చిపోయి నీ దినం కడిచే చాలు. మేడం చిల్లర. ఆ చిల్లర మానికి ముష్టే ఇవ్వు బాబు, పాడే మీద చల్లాలిగా. ఇక్కడ కూడా తగిలేటాడు. ఓకే, నేను మంచి గిఫ్ట్ చూపి. అలాగే సార్. వంశీని ఇక్కడికే రమ్మన్నాను, ఇంకా రాలేదేంటి? చాలా టైం అయింది. అవును, దీపిక గారిని ఎలా గుర్తుపట్టాలి?
ఏయ్, వదిలే. నువ్వే వదులు. నాకు దీంతో పని ఉంది. నాకు పని ఉంది. ఓకే, కాంప్రమైజ్ 50-50. ఓకే. వంశీ. దీపిక. నీకు దీపిక తెలుసా? వంశీ నీకు తెలుసా? నేను వెంటనే దీపికను కలవాలి. ఆమె ఎక్కడుందో చెప్పు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వంశీ నీకెలా తెలుసు? అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? నేను నీతో దెబ్బలాడటం లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఆమె ఎక్కడుందో చెప్పు. నాకు వంశీని చూపించు. నేను అతనితో మాట్లాడాలి. దీపిక ఎక్కడుందో చెప్పు ప్లీజ్. ముందు నువ్వు వంశీ ఎక్కడున్నాడో చెప్పు. షిట్, వంశీ లేడు, ఏ? చనిపోయాడు. నీకెలా తెలుసు? వంశీ నా క్లోజ్ ఫ్రెండ్. దీపికతో పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పించి ఆ విషయం మాకు చెప్పి వెళ్తూ యాక్సిడెంట్లో చనిపోయాడు. మరి వంశీ పేరుతో వచ్చిన ఉత్తరాలు? అసలే సున్నితమైన మనస్తత్వం కలిగిన దీపిక వంశీ లేడని తెలిస్తే ఏమైపోతుందోనని నేనే రాశాను. అసలు ఆ ఉత్తరాల విషయం నీకెలా తెలుసు? అప్పుడు దీపిక వాళ్ళు ఉన్న ఇంట్లో ఇప్పుడు మేము ఉంటున్నాం. మరి ఇప్పుడు దీపిక ఎక్కడ? వంశీ రాకపోయేసరికి వాళ్ళింట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి ఫిక్స్ చేస్తే అదృష్టం లేక సూసైడ్ చేసుకుని చనిపోయింది. మరి నాకు వచ్చిన ఉత్తరాలని? వంశీ ఏమైపోతాడోనని నేనే రాశాను. ఇన్నాళ్ళు నువ్వు తనని శత్రువులా చూసావు, అలాగే కనిపించాడు. కానీ ఏ సంబంధం లేని ఆ అమ్మాయిని కాపాడడానికి ఆ అబ్బాయి అంత తపన పడ్డాడంటే అతనిలోని మానవత్వం క్లియర్గా తెలుస్తోంది.